హలో ఫ్రెండ్స్, మీరు జాన్ విక్ లేదా ది రైడ్ లాంటి మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సినిమాలను ఇష్టపడతారా? అయితే 2026లో ది బెస్ట్ యాక్షన్ మూవీగా నిలిచిన ద ఫ్యూరియస్ సినిమా గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కేవలం $20 మిలియన్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఎలా షేక్ చేసిందో, అసలు దీని కథ ఏంటో ఈ రోజు వీడియోలో క్లియర్ గా చూద్దాం. కథలోకి వెళ్తే వాంగ్ వే అనే ఒక సాధారణ మూగ మెకానిక్ ఒక చిన్న సౌత్ ఈస్ట్ ఏషియన్ సిటీలో తన కూతురు లైనీతో కలిసి బతుకుతూ ఉంటాడు. అతనికి మార్షల్ ఆర్ట్స్ లో తిరుగులేని పట్టు ఉంది. కానీ ఒక రోజు ఒక దారుణమైన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ అతని కూతుర్ని కిడ్నాప్ చేస్తుంది. లోకల్ పోలీసులు అందరూ కరప్టెడ్ కావడంతో వాంగ్ వే కి ఎలాంటి సహాయం కూడా దొరకదు. అదే సమయంలో నవీన్ అనే జర్నలిస్ట్ భార్య కూడా అదే గ్యాంగ్ చేతిలో మిస్ అవుతుంది. ఇద్దరు బాధితులు కలిసి ఆ గ్యాంగ్ పై ఎలా రివెంజ్ తీర్చుకున్నారనేది ఈ సినిమా డైరెక్టర్ కెన్జీ తనిగాకి యాక్షన్ సీన్లను ఒక రేంజ్ లో డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే మార్కెట్ ఫైట్ సీన్ మరియు క్లైమాక్స్ బిల్డింగ్ ఫైట్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు సీట్ లో కూర్చోలేం అసలు. అందులోని హీరో వాంగ్ వే తన చేతికి దొరికిన వస్తువులతో ప్రత్యర్థులను నరుక్కుంటూ వెళ్తుంటే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అసలు మామూలుగా లేదు. కథ పాతదే అయినా స్క్రీన్ ప్లే మరియు యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. అందుకే ఈ సినిమాకి రాటెన్ టొమాటోస్ లో ఏకంగా 98% క్రిటిక్స్ స్కోర్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి ప్యూర్ యాక్షన్ సినిమాలకు ఇంత రేటింగ్ రావడం చాలా అరుదు. సో ఫ్రెండ్స్, ఇది ద ఫ్యూరియస్ మూవీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ సినిమా ఆల్రెడీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మీరు గనక ఈ సినిమాని చూస్తుంటే మీకు ఏ ఫైట్ సీన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఎంత మంది చూడబోతున్నారో కూడా కామెంట్ చేయండి. మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎడ్లస్ సినీ రివ్యూ